హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీ ముందుకి సరికొత్త హైకోర్టు ఉద్యోగాలైతే మీకు తీసుకురావడం జరిగింది. మీరు 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. పర్మనెంట్ అనమాట ఇవి. సో మీకు 15,000 దాకా అయితే స్టార్టింగ్ శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. మీరు జస్ట్ 8th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు అనమాట. మీరు 9th పాస్ అయినా, 10th పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా కూడా అయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో గ్రూప్ సి ఉద్యోగాలు అనమాట ఇవి. సో పర్మనెంట్గా అయితే ఉండడం జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో ఎవరైతే పర్మనెంట్గా కోర్టులో, హైకోర్టులో జాబ్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. సో ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేది మళ్ళీ అయితే రావడం జరుగుతాయి. సో ఈ అవకాశాన్ని అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే కంపల్సరీగా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్, కామెంట్ బాక్స్లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే హైకోర్టుకి సంబంధించి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అనమాట ఇది. సో రెగ్యులర్ బేసిస్ మీద అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇదైతే మనకి 17th ఫిబ్రవరి నుంచి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోవడం జరిగింది. సో కాబట్టి నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయింది కాబట్టి తప్పకుండా వాళ్ళు అప్లై చేసేసుకోండి. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. సో ఇవైతే మనకి గ్రూప్ సి ఉద్యోగాలు అనమాట. ఇది మజ్దూర్ అని చెప్పే మీకైతే జాబ్ నేమ్ అనమాట ఇది. సో మీకు 14,800 నుంచి 40,300 లోపల అయితే మీకు జాబ్ శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ అన్రిజర్వ్డ్, తర్వాత ఎస్సీ, ఎస్టీ, తర్వాత ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్లో అన్ని కేటగిరీస్లో అయితే మీకు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు ఫిజికల్ ఫిట్నెస్ అని చెప్పి ఏజ్ లిమిట్ కూడా అయితే ఇచ్చారు. సో ఏజ్ లిమిట్ చూసినట్లయితే అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు 37 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకి బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మేల్ అండ్ ఫీమేల్ అని చెప్పి ఇచ్చారు. సో ఇవి ఏంటంటే ఈ కేటగిరీస్ అయితే మనకి బీహార్ స్టేట్కి ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించి అనమాట ఇవి. సో ఇది వేరే స్టేట్ వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అప్లై చేస్తుంటే కనుక వాళ్ళు జనరల్ కేటగిరీ కింద అయితే అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ క్లారిటీగా అయితే ఇచ్చారు. సో ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ చూసినట్లయితే 8th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు అనమాట. సో మ్యాక్సిమం క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి 12th క్లాస్ అని చెప్పించారు, అంటే ఇంటర్మీడియట్ అని చెప్పి. సో ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అని చెప్పించారు, అంటే సైకిల్ తొక్కడం కూడా అయితే మీకు రావాలన్నమాట. సో అందరికీ సైకిల్ తొక్కడం అయితే అలాగో అయితే వస్తుంది కాబట్టి దాని మీద టెస్ట్ కూడా అయితే ఉంటుంది అనమాట మీకు. సో సైకిల్ జస్ట్ తొక్కాలన్నమాట అంతే. సో తర్వాత ప్రిఫరెన్షియల్స్ క్వాలిఫికేషన్ అని చెప్పించారు. సో నేషనల్ క్యాడెట్ కార్ప్స్, సో దీనికి సంబంధించి ఎవరన్నా మీకు బి సర్టిఫికేట్ ఉన్నట్లయితే సో వాళ్ళు కూడా అయితే కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ రిజర్వేషన్ ప్రకారం అయితే మీకు సీట్స్ కూడా అయితే మీకు ఉంచడం జరిగింది. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో వీటికి సంబంధించి మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసినట్లయితే రిటర్న్ టెస్ట్, సైకిల్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అని చెప్పించారు. సో రిటర్న్ టెస్ట్ అయితే మీకు స్టార్టింగ్ అయితే ఉంటుంది అనమాట. ఓఎంఆర్ బేస్డ్ ఇది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒక ఆప్షన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. తర్వాత సైకిల్ టెస్ట్ అయితే ఉంటుంది, జస్ట్ సైక్లింగ్ తొక్కాలన్నట్టే. తర్వాత స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అనమాట. సో డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి మళ్ళీ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఒకవేళ ఎక్కువ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చినట్లయితే మీకు ప్రిలిమినరీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట, లేకపోతే ఉండదు ఇది. ఆ తర్వాత మినిమం క్వాలిఫికేషన్ స్టాండర్డ్ అని చెప్పించారు. సో ప్రిలిమినరీ టెస్ట్, రిటర్న్ టెస్ట్లో జస్ట్ 40% మినిమం అయితే మీకు క్వాలిఫై అవ్వడానికి రావాలంతే. తర్వాత సిలబస్ కూడా అయితే మీకు జనరల్ అవేర్నెస్ అవే అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 350 రూపీస్ పే చేయాలి. అన్రిజర్వ్డ్ బీసీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 700 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు పే చేయాలన్నమాట. సో ఎక్కువ అమౌంట్ ఉందని చెప్పి అనుకోకండి. ఒకవేళ జాబ్ వచ్చినట్లయితే మీకు పర్మనెంట్కి అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పించారు. సో ఎగ్జామినేషన్ రాయడానికి సెంటర్స్ అనేవి మనకి ఇక్కడ నెక్స్ట్ 2లో అయితే ఉంది. సో అవన్నీ కూడా అయితే చూపించడం జరుగుతుంది కాబట్టి చివరిదాకా చూడండి. సో ప్రొసీజర్ ఫర్ అపాయింట్మెంట్, సో మీకు అపాయింట్మెంట్కి ప్రొసీజర్ అంతా ఇక్కడైతే మనకి ఇచ్చారు, ఎలా సెలెక్ట్ చేస్తారని చెప్పి. సో మీకు వచ్చిన రిటర్న్ టెస్ట్ మార్క్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, సైకిల్ టెస్ట్
వీటిలో వచ్చిన మార్క్స్ ప్రకారం అయితే మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అని కూడా అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్‌లో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే క్లియర్ కట్‌గా ఇచ్చారు. ఆన్‌లైన్‌లో అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవాల్సిన వాళ్ళందరూ అప్లికేషన్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉంటుంది. సో, వీటికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా అయితే మీరు అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వీటికి సంబంధించిన అప్‌లోడింగ్స్ కూడా అయితే మీరు ఫోటోగ్రఫీ తర్వాత ఏదన్నా ఆధార్ కార్డ్ ప్రూఫ్ ఇలాంటివి కూడా అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వీటికి సంబంధించిన సిలబస్ చూసినట్లయితే రిటన్ టెస్ట్‌కి అయితే జనరల్ నాలెడ్జ్, బేసిక్ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఇవైతే ఉంటాయి. సో, స్కిల్ టెస్ట్‌కి సంబంధించి అయితే స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తారనమాట. సో, వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అయితే ఇక్కడ మనకిచ్చారు. సో, ఔరంగాబాద్ అని జెప్పి, తర్వాత భోజ్‌పూర్ అని జెప్పి, తర్వాత నలంద, పాట్నా, తర్వాత సారన్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇచ్చారు. సో, వీటిలోంచి మీరైతే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. హౌ టు అప్లై అని జెప్పి ఇచ్చారు. సో, మీకైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ అయితే మీరు అప్లికేషన్ డీటెయిల్స్ అని అయితే ఫిలప్ చేసి మీరైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. దాని అప్లికేషన్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. ఇది క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి. ఇదైతే వీళ్ళకి సంబంధించి అఫీషియల్‌గా ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సిన వెబ్‌సైట్ అన్నమాట. సో, ఫస్ట్ మీరైతే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పి క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత స్టార్ మార్క్స్ ఉన్నవన్నీ అయితే మీరు ఎంటర్ చేయండి. సో, మీ ఫుల్ నేమ్ తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ ఫుల్ నేమ్ అదే ఎంటర్ చేయండి. తర్వాత హావ్ యూ ఎవర్ చేంజ్డ్ యువర్ నేమ్? సో, మీరెప్పుడైనా నేమ్ చేంజ్ చేసారా ఉంటుంది. నో అని పెట్టండి. ఒకవేళ చేంజ్ చేస్తే యెస్ అని పెట్టండి. తర్వాత ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, జెండర్ తర్వాత ఆర్ యూ డొమిసైల్ ఆఫ్ బీహార్? సో, మీరు బీహార్ యొక్క హ్మ్, క్యాండిడేట్ అని చెప్పి అడుగుతుంది. సో, నో అని పెట్టండి. ఆంధ్ర, తెలంగాణ వాళ్ళైతే. సో, ఒకవేళ బీహార్‌లో ఉంటుంటే మీరు యెస్ అని పెట్టుకోవచ్చు. రిజర్వేషన్ కేటగిరీ మీకు ఈ ఇక్కడ నో అని పెట్టారు కాబట్టి అన్‌రిజర్వ్డ్ అనేది వస్తుంది. సో, అదే ఉంచండి. సో, మీకు ఇంకా ఆప్షన్ ఏమి ఉండదు. వేరే స్టేట్స్ వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ అలాంటివి ఏమి ఉండవు. సో, ఆర్ యూ గవర్నమెంట్ ఎంప్లాయ్? సో, ఆర్ యూ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే నో అని ఉంచేయండి. తర్వాత వెదర్ సర్వింగ్ ఇన్ పాట్నా హైకోర్ట్స్ ఆర్ కోర్ట్స్ సబార్డినేట్ టు దిస్? సో, మీరు ఏ కోర్ట్‌లో మీరు పని చేయట్లేదు కాబట్టి నో అని పెట్టేయొచ్చు. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మొబైల్ నంబర్ తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ మళ్ళీ అదే ఈమెయిల్ ఐడీ మీదేదైతే ఉంటుందో మళ్ళీ ఇవ్వండి. సో, డూ యూ హావ్ ఎ వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్? సో, యెస్ అని చెప్పి పెట్టండి. సో, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నోళ్ళు లేకపోతే నో అని పెట్టండి. డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ అడుగుతుంది. యెస్ అని పెడితే సో, అది కూడా ఇవ్వండి. తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ. సో, మీకు ఏ డేట్‌న డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారో అది కూడా ఎంటర్ చేయండి. డూ యూ నో సైక్లింగ్? సో, ఇదైతే కంపల్సరీగా యెస్ అని పెట్టాలి. సో, ఎందుకంటే సైక్లింగ్ కూడా అయితే రావాలి కాబట్టి. సో, సైక్లింగ్ రాని వాళ్ళైతే మీరు దీనికి అప్లై చేయక్కర్లేదు. సో, కావాలంటే అప్లై చేసుకోవచ్చు. సో, ఫిల్ ఇన్ యువర్ ప్రొఫిషియన్సీ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద స్కిల్. సో, మీకున్న స్కిల్స్ ఏంటో రాయండి ఇక్కడ. సో, తర్వాత ఇక్కడ టిక్ మార్క్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే అయిపోవడం జరుగుతుంది. తర్వాత పర్సనల్ డీటెయిల్స్‌లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో, అక్కడ మీరు డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ కూడా అయితే ఎంటర్ చేయండి. తర్వాత డాక్యుమెంట్స్ అప్‌లోడ్. సో, అక్కడ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అయితే అడగడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయితే అప్‌లోడ్ చేయండి. ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయండి. చేసిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే వస్తుంది. సో, తర్వాత అవన్నీ చెక్ చేసుకొని ఫైనల్‌గా ఫర్దర్‌గా నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రింట్ ఆర్ పేమెంట్ అని చెప్పి ఉంటుంది. సో, ఆ పేమెంట్‌కి సంబంధించి పేమెంట్ కూడా అయితే మీరు చేసేసి పేమెంట్‌కి సంబంధించి మీరు చేసిన తర్వాత ప్రింట్ ఔట్ కూడా తీసుకోవచ్చు రిసిప్ట్ అనేది. సో, ఫైనల్‌గా సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సో, ఇలా అయితే మీరు పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే మీ అప్లికేషన్స్ అనేది ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి పేమెంట్ చేయడం మర్చిపోకండి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఇలా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో 8థ్ పాస్ అయినా, 10థ్ పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా సో, వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇంటర్ తర్వాత ఎవరైతే డిప్లొమా గాని, బీటెక్ గాని, డిగ్రీ చేశారో వాళ్ళైతే అప్లై చేయకూడదు. సో, వాళ్ళు కాకుండా కేవలం ఇంటర్ వరకు ఎవరైతే చదివారో వాళ్ళు మాత్రమే అయితే అప్లై చేయాలన్నమాట. సో, ఇంటర్ తర్వాత ఏ క్వాలిఫికేషన్ చేసినా మీరు ఆళ్ళు అప్లై చేయకూడదు. సో, ఆళ్ళు అప్లై చేశారా మీకైతే లీగల్‌గా అయితే ఇష్యూస్ అయితే ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో, వాళ్ళు కాకుండా ఎవరైతే 8థ్ క్లాస్, 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ తర్వాత
ఇంటర్ వరకు చదివిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ తర్వాత చదివిన వాళ్ళు అప్లై చేయకూడదనమాట. సో, ఇది మాత్రం గుర్తుంచుకోండి. సో, ఇంటర్ తర్వాత ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన రీసెంట్ వీడియోస్‌లో అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ అయితే చేయడం జరిగింది. సో, వాటిల్లో కూడా అయితే ఉన్నాయి. ఇంటర్ తర్వాత చదివిన వాళ్ళకి కూడా. సో, అవి వీడియోస్ చూసి మీరైతే అప్లై చేసుకోవచ్చు వాటికి. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్‌కి షేర్ చేయండి. చాలా మందికి ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో, మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కంపల్సరీగా జాయిన్ అయిపోండి. అండ్ మీరు ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మీకైతే రావడం జరుగుతాయి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.